హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌బీఐ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో బ్రాంచెస్, ఆ బ్రాంచెస్‌లో వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనకి ఇండియా వైడ్‌గా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. వాటిలో మనకి తెలంగాణ, హైదరాబాద్ అలాగే ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి అమరావతి అనే ఈ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ సిటీస్‌లో కూడా వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఎస్‌బీఐ అనేది మన దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ సెక్టర్‌లో. సో, ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్‌లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకు మంచి అవకాశం ఉంది కాబట్టి, మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికొచ్చేసి యాక్చువల్‌గా డిసెంబర్ మంత్ ఎండ్ వరకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కానీ దాన్ని మళ్ళీ ఎక్స్‌టెండ్ చేసి 10థ్ జనవరి వరకు అప్లై చేసుకోవడానికైతే ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనం అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేశామంటే ఎస్‌బీఐ వాళ్ళది. ఇక్కడ కెరీర్స్ అనే పేజ్ ఓపెన్ చేస్తే మనకి స్క్రోల్ చేశామంటే ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది. రిక్రూట్‌మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేస్ అని చెప్పి కనిపిస్తుంది కదా! ఇదొచ్చేసి మనకి 10థ్ జనవరి వరకి అప్లై చేసుకోవడానికైతే టైం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ హాస్ బీన్ ఎక్స్‌టెండెడ్ టిల్ 10 జనవరి అని చెప్పి మెన్షన్ చేశారు కదా! సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ గూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంది గాబట్టి అందరూ అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మనకి చాలా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. 1148 వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది ఇండియా వైడ్‌గా. వాటిలో మనకి తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఇక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేశారంటే ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, డౌన్‌లోడ్ అడ్వర్టైజ్‌మెంట్. ఈ అడ్వర్టైజ్‌మెంట్ వచ్చేసి మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పీడీఎఫ్‌లో ఉంటుంది. ఆ పీడీఎఫ్‌ని రీడ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించిన రిమైనింగ్ డేటా కూడా ఇక్కడే మెన్షన్ అయితే చేశారు. మీకు అప్లై చేసుకోవడానికి వచ్చేసి అప్లై ఆన్‌లైన్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ లింక్ మీద మీరు క్లిక్ చేశారంటే అప్లై చేసుకోవడానికి వచ్చేసి ఒక పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఆ పేజ్‌ని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ అప్లై నౌ అని చెప్పి కనిపిస్తుంది కదా! ఇక్కడ నుంచి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై నౌ అని చెప్పి మనం క్లిక్ చేశామంటే అక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక యూజర్ ఐడీ ఇంకా పాస్వర్డ్ మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది బ్యాంక్ సైడ్ నుంచి. ఆ యూజర్ ఐడీతో లాగిన్ అయిపోయి ఆ తర్వాత అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదొచ్చేసి మనకి దీనికి సంబంధించిన పీడీఎఫ్ అనమాట. ఈ పీడీఎఫ్‌లో అన్ని డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఇది ఒకసారి మీరు అప్లై చేసుకోవడం కంటే ముందు క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై అయితే చేసుకోవడానికి వెళ్ళండి. నేను ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ అయితే కవర్ చేస్తాను ఇక్కడ ఈ వీడియోలో. మెయిన్ పాయింట్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పీడీఎఫ్‌ని మనం చూసుకుంటే వీపీ వెల్త్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఏవీపీ అనే పొజిషన్ కింద కూడా మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ అనే ఈ పోస్ట్ కింద కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. టోటల్‌గా మనకి 284 అలాగే 206, 506 1000కి పైగా వేకెన్సీ అయితే ఫుల్‌ఫిల్ చేయడం జరుగుతుంది ఇక్కడ. మనకి రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్ ఏదైతే ఉందో దీనికి మాత్రమే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. రిమైనింగ్ ఏవైతే ఈ పొజిషన్స్ ఉన్నాయో వీపీ వెల్త్ అలాగే ఏవీపీ వెల్త్ అని చెప్పి వీటికి మాత్రం ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. బ్యాంకింగ్ సెక్టార్‌లో ఎవరైతే జాబ్ చేస్తూ ఉన్నారో ఆ క్యాండిడేట్స్‌కి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ క్యాండిడేట్స్ అయితే రిమైనింగ్ ఏవైతే వీపీ అలాగే ఏవీపీ అనే పోస్ట్స్ ఉన్నాయో వాటికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి అమరావతి ఇంకా హైదరాబాద్‌లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి కాబట్టి తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అమరావతిలో వచ్చేసి మనకి 11 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే హైదరాబాద్‌లో వచ్చేసి 13 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఇదొచ్చేసి ఫ్రెషర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పాను నేను. అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వీపీ అలాగే ఏవీపీ అనే పొజిషన్ కింద అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్‌కొచ్చేసి 13+19 వేకెన్సీస్ అలాగే 5+11 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇవి కూడా చూసుకోండి. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి. మనం ఈ వీడియోలో మాత్రం ఓన్లీ ఫ్రెషర్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ మాత్రమే చూద్దాము. ఎక్స్‌పీరియన్స్ రిలేటెడ్ స్కిప్ చేద్దాము. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఒకసారి పీడీఎఫ్‌ని రీడ్ చేయండి. క్లియర్‌గా మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి మనకి సాలరీ 4,00,000 పర్ యానమ్ సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలవెన్స్ వచ్చేసి 0.77 లాక్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే 77,000 వరకు మనకి అలవెన్స్ అయితే యాడ్ అవుతాయి పర్ యానమ్. దాంతో పాటు
మీకు 35% ఫిక్స్డ్ పే కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చేసి 0-25% వరకి యాన్యువల్‌గా మీకు ఇంక్రిమెంట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. 0-25% మధ్యలో ఎంతైనా అమౌంట్ మీకు ఇంక్రిమెంట్ యాడ్ చేయొచ్చు. ఇక్కడొచ్చేసి మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఏదైతే ఫ్రెషర్స్‌కి రిక్రూట్ చేసుకుంటున్నారో దానికి సంబంధించి రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్‌కి ఇక్కడ చూడండి ఎవరైతే డిగ్రీ పాస్ ఔట్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటామని చెప్పి మెన్షన్ అయితే చేశారు. గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి అందరూ కూడా ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ ఔట్ అయి ఉంటే సరిపోతుంది. ఏ గ్రూప్‌లో పాస్ ఔట్ అయినా పర్లేదు. ఇక్కడ జస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏమి అడిగారంటే ప్రిఫర్డ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. జస్ట్ డిజైరబుల్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది కాబట్టి కంపల్సరీ ఏం కాదు. ఉంటే పర్లేదు అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి లేకపోయినా కూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. లేకున్నా కూడా మీరు ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ స్పెసిఫిక్ స్కిల్స్ ఏమి అడుగుతున్నారని చెప్పి మనం చూసుకుంటే ఎవరైతే టూ వీలర్స్ లైసెన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో డ్రైవింగ్ లైసెన్స్ ఆ క్యాండిడేట్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో, అది కూడా చూసుకోండి. మేల్ క్యాండిడేట్స్‌కి ఎవరికైతే టూ వీలర్ లైసెన్స్ ఉందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్‌కి ఎలాంటి ఎగ్జామ్ ఏమీ లేదు ఫ్రెండ్స్. మీకు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయ్యారంటే మీకు జాబ్ అయితే ఓకే చేసిస్తారు. ఈ ఇంటర్వ్యూ మోడ్స్ వచ్చేసి ఎలా ఉండొచ్చు అని చెప్పి మనం చూసుకుంటే పర్సనల్ ఇంటర్వ్యూ అయినా కండక్ట్ చేయొచ్చు. లేదా టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయినా కండక్ట్ చేయొచ్చు. లేదా వీడియో ఇంటర్వ్యూ అయినా కండక్ట్ చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి కూడా హౌ టు అప్లై అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ కూడా ఇక్కడ అన్నీ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, అప్లై చేసుకోవడం కంటే ముందు ఒకసారి క్లియర్‌గా రీడ్ చేయండి. ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికి అయితే వెళ్ళండి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అప్లై చేసుకునే ముందు అన్నవి కూడా ఇక్కడ అన్నీ కూడా మెన్షన్ చేశారు. రీసెంట్‌గా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అలాగే సిగ్నేచర్, రెజ్యూమ్ ఇంకా ఐడీ ప్రూఫ్, పాన్ కార్డ్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అయితే అడుగుతున్నారు. ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ దాంతో పాటు అవన్నీ స్కాన్ చేసి మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో స్కాన్ చేసి లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్ అందరికీ కూడా రూ. 750 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజ్ ఉంది. ఈ అమౌంట్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఏదైతే ఆన్‌లైన్‌లో అప్లై చేస్తుంటారో ఆ టైంలోనే. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఫీజ్ లేదు. మీరు ఫ్రీగానే ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ అన్‌రిజర్వ్డ్ అలాగే ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ ఈ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఫీజ్ అనేది అప్లై అవుతుంది. ఓకే. ఎలాంటి ఎగ్జామ్ గాని ఏమి లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కస్టమర్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్‌కి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెషర్స్‌కి. మీరెవరైతే ఫ్రెషర్స్ బ్యాంకింగ్ సెక్టర్‌లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళైతే ఆ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ బ్యాంక్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎస్‌బీఐ బ్యాంక్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.